పెద్దలకి అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా ఇక అనుమతులు అన్ని సాఫీగా వచ్చేట్టు సహకరించిన శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ మొన్న మీరందరూ అండగా నిల్చున్నారు కాబట్టి ఆయన బాధ్యత కింద భావించారు. మీరు అడగగానే ఇక్కడ పర్మిషన్లన్నిటికీ వెంటనే సహకరించారు. కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలుగుతారని చెప్పని మొన్న ఎన్నికల్లో మీరందరూ చాటి చెప్పారు. ఇందాక రంగా గారి గురించి అందరూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఒక కులంలో పుడతాం అలాగని చెప్పని ఆ మనిషికి ఆ కులాన్ని ఆపాదించి వాళ్ళ కీర్తిని వాళ్ళ ప్రఖ్యాతిని తగ్గించడం వాళ్ళు అవుతాం తప్ప దయవుంచి కులం బలాన్ని 10 మందికి ఉపయోగపడితే ఎప్పుడు ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పని చాటి చెప్పిన నాయకుడు కీర్తిశేషులు వాగువీటి మోహన్ రంగా గారని చెప్పని సగర్వంగా చెప్పుకుంటాను. కేవలం 3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్నారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఆయన కార్యక్రమం చేస్తా ఉన్నారని చెప్పంటే కుర్రవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు ఇది మా ఇంట్లో కార్యక్రమం మీ అందరూ బాధ్యతగా చెయ్యాలి అని చెప్పని ప్రతి ఒక్కరు ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ రంగా గారి అభిమానులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక విగ్రహం పెట్టాం మా అభిమానం చాటి చెప్పామని చెప్పని అక్కడితో కార్యక్రమం అయిపోయిందని చెప్పని ఎప్పుడు భావించమాకండి. ఒక విగ్రహం పెట్టారని చెప్పంటే బాధ్యత పెరిగింది. ఆయన ఆశయ సాధన కోసం భవిష్యత్తులో కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. 10 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. కార్యక్రమాలు ఎన్నున్నా సరే మీరు అభిమానంతో పిలిచారు కాబట్టి మేమందరం ఇక్కడ ఈ వేదిక మీద మీరందరూ మాకు కల్పించిన ఒక అర్హత ఒక గౌరవం అని చెప్పని బాధ్యతగా తీసుకుని మేమందరం ఇక్కడికి వచ్చాం. తప్పకుండా మీ అభిమానానికి ఎల్లప్పటికీ రుణపడి ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా రంగా గారి ఆశయ సాధన కోసం మనందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పని మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన గ్రామ కమిటీ అలాగే విగ్రహావిష్కరణ కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా.